ఇక అక్రమాల కేసులో ధాత్రి మధుకు కోర్టు రిమాండ్ విధించింది. విజయవాడ ప్రభుత్వ ఆసుపత్రిలో వైద్య పరీక్ష అనంతరం మధును కోర్టులో హాజరుపరిచారు. మధుకు ఈ నెల 21వ తేదీ వరకు రిమాండ్ విధించింది. దీంతో మధును విజయవాడ జైలుకు తరలించారు. ఇదే అంశంపై మరింత సమాచారం మా ప్రతినిధి ప్రసాద్ అందిస్తారు. ప్రసాద్, సుమిత్ర, ఏపీఎస్సీలో జరిగిన అవకతవకలకు సంబంధించి దర్యాప్తు వేగాన్ని పెంచారు. ప్రధానంగా ఈ కేసుకు సంబంధించి పిఎస్ఆర్ ఆంజనేయులను గతంలో మాజీ ఇంటెలిజెన్స్ చీఫ్ గా పనిచేశారు. సీనియర్ ఐపీఎస్ అధికారి గా ఉన్నారు. ఆయన ఏవనగా ముద్దాయి చేర్చగా ధాత్రి మధు మధుసూదనరావు అలియాస్ ధాత్రి మధును A2గా చేర్చారు. అయితే ఇప్పటికే ఈ కేసుకు సంబంధించి పిఎస్ఆర్ ఆంజనేయులు జిత్వాని అక్రమ కేసు ఆయన అరెస్ట్ కావడం, జిల్లా జైల్లో రిమాండ్ ఖైదీ కొనసాగుతున్న నేపథ్యంలో A2గా ఉన్న మధుని నిన్న హైదరాబాద్ అరెస్ట్ చేసి విజయవాడ తీసుకొచ్చారు. ఈ రోజు మధ్యాహ్నం వరకు కూడా ఆయన రూపాయల విచారణ చేసి కీలక సమాచారం రాబట్టినట్టు కూడా తెలుస్తా ఉంది. కొద్దిసేపటి క్రితం ప్రభుత్వ ఆసుపత్రి వైద్య పరీక్షల అనంతరం విజయవాడలోని ఫస్ట్ ఏజేసీజీ కోర్టులో న్యాయాధికారితో హాజరుపరిచారు. ఆ సమయంలో సందర్భం న్యాయవాదులు కూడా ఇదంతా కుట్రపూర్తిగా ఈ కేసులు కావాలని ఇరికిచ్చారని కూడా వాదనలు వినిపించారు. అయినప్పటికీ కూడా ప్రాసిక్యూషన్ ఇచ్చిన రిమాండ్ రిపోర్ట్ ఆధారంగా ఆయనకి ఈ నెల 21వ తేదీ వరకు కూడా రిమాండ్ విధించారు. కొద్దిసేపు విజయవాడ జిల్లా జైలుకి ఆయన కూడా తరలించారు. అదేవిధంగా ఇదే సమయంలో ఏమనగా ఉన్న పిఎస్ఆర్ ఆంజనేయులను పీటీ వారెంట్ కింద ఇదే కోర్టులో పీటీ వారెంట్ దాఖలు చేశారు. ఆయన్ని కూడా అరెస్ట్ చేసి రేపు అరెస్ట్ చూపించే అవకాశం ఉంది. అదేవిధంగా రేపు ఇటు పిఎస్ఆర్ ఆంజనేయులతో పాటు A2గా ఉన్న మధుని ఇద్దరిని కూడా కస్టడీకి ఇవ్వాలంటూ పిటిషన్ దాఖలు చేసేందుకు ప్రాసిక్యూషన్ సిద్ధమైంది. ఇరువురు కూర్చోబెట్టి విచారించడం ద్వారా ఏపీఎస్సీలో జరిగిన అవకతవకలకు సంబంధించి కీలక సమాచారం రాబట్టే అవకాశం కూడా దర్యాప్తు అధికారులు భావిస్తున్నారు. ఈ సంబంధించి రేపు పిటిషన్ తర్వాత వాదన కూడా ప్రారంభమయ్యే అవకాశం ఉంది. సుమిత్ర, రైట్, థ్యాంక్ యూ ప్రసాద్.